హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూలో సంబరాలు చేసుకుంటున్న సిద్ధు, ప్రేరణ, మరి ఐశ్వర్య, ఇందిర కుటుంబం మరి శాశ్వతంగా ప్రేరణ వాళ్ళ నాన్న రాజశేఖరం ప్రేరణ వాళ్ళ ఇంట్లో ఉండిపోతారా? మరి ఉండిపోవాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరి దిమ్మ తిరిగే షాక్లో మరి వడదెబ్బ తగిలిన ఈశ్వరి గణాకి కూడా తగిలిందా? తగలాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సిద్ధు ఎలాగైనా సరే రాజశేఖరం గారు ఎక్కడున్నారు, ఎలా మిస్ అయ్యారో తెలుసుకోవాలని చెప్పి ఐశ్వర్య తీసుకెళ్ళిన ప్లేస్కి వెళ్ళి మొత్తం అంతా కూడా మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. చూసేసరికి అక్కడ ఏమాత్రం క్లూ కూడా ఏం కనిపించదు. అసలు ఆయనకి నడక రాదు. ఎవరు ఏదో చేశారని చెప్పి ఒక అభిప్రాయం అయితే అనిపిస్తుంది. అది ఎవరో ఎందుకు చేస్తారు? ఐశ్వర్య మాత్రమే కదా తీసుకొచ్చింది, రంజిత్ గారు ఐశ్వర్య. అది ఒక్క ఈశ్వరి గారికి మాత్రమే తెలుసు. కాబట్టి అతన్ని మిస్ చేయాలన్నా, ఒకవేళ దాచిపెట్టాలన్న అవకాశం కూడా ఈశ్వరి గారికి మాత్రమే ఉంది. కాబట్టి ఈశ్వరి గారే ఏదో ఒకటి చేసి ఉంటారేమని చెప్పి అనుమానంగా ఉంటుంది. కానీ ఎలా తెలుసుకునేది ఎలా అని చెప్పేసి అనుకునే లోపల అక్కడ పరాంకుశం ఆటో డ్రైవర్ ఉన్నాడు కదా, అదే ఇద్దరికి ప్రేరణకి సిద్ధుకి ఒకసారి ఆటోలో తీసుకెళ్తూ ఉంటే ప్రేమ పక్షులని చెప్పి తనకు తనే ఊహించుకుంటాడు. ఆ పరాంకుశం మొబైల్తో సెల్ఫీలు తీసుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా వెతుక్కుంటూ వస్తున్న సిద్ధుని చూసి పరాంకుశం, సార్ మీరేంటి సార్ ఇక్కడ? మేడం ఎక్కడ సార్? ప్రేమ పక్షులు ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కలిసే ఉంటారు కదా, మరి ఇదేంటి ఒక్కరే వచ్చారు అని చెప్పేసి అడుగుతాడు. చూడు పరాంకుశం, నువ్వేంటి ఇక్కడ అనగానే, నేను ఇక్కడ ఆటో వేస్తాను కదా సార్, ఆటోలో తిరుగుతూ ఇలా వచ్చాను అనగానే, మీరెందుకు వచ్చారు సార్? నాకు ఒక వ్యక్తి మిస్ అయ్యారు. ఆ వ్యక్తి ఎలా మిస్ అయ్యారు? ఇక్కడికి వచ్చినాక మిస్ అయ్యారంట. అంటే నీకేమన్నా తెలుస్తుందంటావా? మీరు ఆటోల్లో వెళ్తూ ఉంటారు కదా అనగానే, ఎవరు సార్? మొన్న అయితే నేను కూడా వచ్చాను సార్, మీరు ఏదో ఫోటో చూపిస్తే నేను చెప్పగలుగుతాను సార్ అని చెప్పేసి అంటాడు. అయితే చూడు అని చెప్పి మరి ప్రేరణ వాళ్ళ నాన్నది ఫ్యామిలీ ఫోటోని తీసి చూపిస్తాడు. చూపించంగానే, సార్ ఈయన వీల్ చైర్లో మొన్న ఒక ఆవిడ తీసుకెళ్ళింది సార్, ఆవిడ నా ఆటోలోనే తీసుకెళ్ళింది సార్ అని చెప్పి అనగానే, అవునా, ఆవిడెవరో గుర్తుపెట్టగలవా అనగానే, ఎందుకు గుర్తుపట్టాను సార్? ఎందుకంటే ఆవిడతో చాలాసేపు నేను మాట్లాడాను. ఇంకా ఆ వీల్ చైర్లో ఉన్న మనిషిని తీసుకెళ్ళి లోపలికి తీసుకువెళ్ళాలన్నప్పుడు కూడా నేను హెల్ప్ చేశాను, అందుకని నాకు బాగా తెలుసు సార్ అని చెప్పి అనగానే ఈశ్వరి ఫోటో కూడా చూపిస్తారు. ఇంకా చూడంగానే, అవును సార్ ఈవిడే సార్ అని చెప్పి అనగానే, ఎక్కడ తీసుకెళ్ళావో నీకేమైనా తెలుసా అంటే, నాకెందుకు తెలియదు సార్, పదండి నేను తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధుని డైరెక్ట్గా ఆటోలో పేషెంట్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్తాడు. ఇంకా పాపం అక్కడ నిద్రపోతూ ఉంటారు రాజశేఖరం. ఇంకా సిద్ధు చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత మోసమా, ఇంత దగానా? అయినా పెద్దవాళ్ళ ముసుగులో పాపం ఐశ్వర్య ఏదో వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే మరి ఇంత మోసం చేస్తారా ఈశ్వరి గారు? వీళ్ళకి మామూలుగా ఉండకూడదు, షాక్ బాగా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి గణ అయితే ప్రేరణ వాళ్ళ ఇంటి దగ్గర రెచ్చిపోతూ ఉంటాడు. చూడు సుధా, నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పటికిప్పుడు కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేసి జీప్ ఎక్కించు. ఏంటి చూస్తావు సుధా అని చెప్పి అనగానే, అవును సార్ చేస్తాను సార్, ఒక్క నిమిషం ఓపిక పట్టండి సార్ అని చెప్పి అనగానే, ఇంక వెంటనే, ఏంటి మావయ్య అరెస్ట్ చేస్తావా అని చెప్పి అంటుంది. ఏంటి మావయ్య అనగానే, అదే ఏమయ్యా మమ్మల్ని అరెస్ట్ చేస్తావా ఏంటి అని చెప్పేసి ప్లేట్ ఫిరాయిస్తుంది ఐశ్వర్య. చూడండి, ఆయన చెప్పినట్టు రాజశేఖరం గారు కనిపించటం లేదు, కాబట్టి మీకేమాత్రం కొంచెం క్లూ దొరికినా చెప్పండి, ఎక్కడ ఉన్నా కానీ, లేదంటే తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి. ఏంటి సుధా, ఏంటి సొంత నీ అక్క కూతుర్ని బతిమలాడుతున్నావు? ఏదో నీ అక్కలాగా, ముందు మర్యాదగా అరెస్ట్ చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా నాన్నని మీరే తీసుకెళ్ళి ఏదో మోసం చేసి ఎక్కడో పెట్టేసి
మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నావు కదా, అస్సలు ఒప్పుకోను. ఏం గణ పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పి అంటుంది. చూడు, నేను గట్టిగా అరిచానంటే మామూలుగా ఉండదు విషయం. మర్యాదగా జీపెక్కండి అని చెప్పేసి ప్రెజర్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సిద్ధు అక్కడికి ప్రత్యక్షం అవుతాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? ప్రేరణ వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఎందుకు చేయాలి అంటే, ఇంత విన్నావు కదా, నీకు తెలీదా? మా నాన్నని వీళ్ళే కిడ్నాప్ చేసి ఇక్కడ దాచేశారు. మా నాన్న మాకు తిరిగి రావాలంటే ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఏంటి గణ గారు, అస్సలు మీకు తెలియటం లేదా? మీ కానిస్టేబుల్ దగ్గర కంప్లైంట్ పెట్టారు, మీ దగ్గరికి వచ్చింది. ఎంక్వైరీ చేయాలి, వెతకాలి, తెలుసుకోవాలి. అలా కాకుండా వీళ్ళే చేశారని ఆధారాలు ఏమున్నాయి? మీరే దాచి ఉండొచ్చు కదా, మరి నేను దాచానని ఆధారాలు ఏమున్నాయి అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ విషయానికి వస్తే, ఏమో మీరే దాచొచ్చు కదా అని చెప్పి అనగా, లేదంటే మీ అమ్మగారు దాచొచ్చు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? నేను దాచడం ఏంటి? చూడు సిద్ధు, నువ్వు నాకు బావవే అవుతావు, కానీ నోరు అదుపులో పెట్టుకో. మా అమ్మని నిందిస్తావేంటి? మా అమ్మ అలాంటి పని ఎప్పటికీ చేయదు. అవునా? చెయ్యదా అనగానే, చెయ్యదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా తల వంచుకుని నించుంటుంది. ఇంక ఇదిలా ఉండగా, పరాంకుశం తీసుకురా అని చెప్పి సిద్ధు అంటాడు. వెంటనే కారులో నుంచి మరి రాజశేఖరాన్ని నడుపుకుంటూ తీసుకొస్తాడు పరాంకుశం. ఇంకా ఉన్న అక్కడ అందరికీ షాక్ అన్నమాట. ఇదేంటి, రాజశేఖరం గారు తీసుకొస్తున్నారు అని చెప్పి గణకు కూడా, ఓహోహోహో, ఎంత ప్లాన్ చేశారు! మా నాన్నని దాచేసి మేమే దాచేసినట్టుగా నాటకం ఆడి ఇప్పుడు తీసుకొచ్చి, ఇప్పుడేమో మేము అరెస్ట్ చేస్తామనగానే మా నాన్నని తీసుకొస్తారా? మిమ్మల్ని అందరినీ నేను సెల్లో వేస్తాను అని చెప్పి చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. హలో హలో హలో, కూల్ డౌన్ కూల్ డౌన్, ఎందుకట్లా హై బీపీ తెచ్చుకుంటున్నావు? నిజంగానే మీ నాన్నని దాచాలనుకున్నది పక్కా ప్లాన్తో మీ అమ్మగారే అన్న విషయం మీకు తెలీదా? మీరే ప్లాన్ చేసి ఇలా చేస్తారా అని అడగంగానే, ఏంటి మా అమ్మ విషయాన్ని జోక్యం చేసుకోవద్దు. ఏమండి ఈశ్వరి గారు, నిజం చెప్పండి, మీరు ఇతన్ని దాచిపెట్టలేదా అనగానే నోరు మెదపకుండా సైలెంట్గా ఉంటుంది. చూడండి, చెప్తే బాగుంటుంది, చెప్పకపోతే డీజీపీ దగ్గరికి వెళ్ళి వాస్తవం అంతా చెప్పేస్తాం పరాంకుశం నేను వెళ్ళి, అప్పుడు ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఏమంటారు అనగానే, నిజం చెప్తాను, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటుంది. చెప్పండి నిజం వీళ్ళందరికీ, మా ఆయన్ని నేనే దాచాను అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతుంది గణాకి. అమ్మ ఏంటి ఇలా చేసిందా అని చెప్పి అనుకుంటాడు. ఏంటి, నిజమే చెప్పారు కదా? అవును, నిజమే చెప్పాను. ఇప్పుడు చెప్పండి గణగారు, ఎవరు దాచిపెట్టారు? ఎవరిని అరెస్ట్ చేయాలి? మీ అమ్మగారిని అరెస్ట్ చేయండి అని చెప్పి అనగానే, ఇంకా అలా చూస్తూ ఉండగా, చూడండి, ఇప్పుడు గనక మీరు చేసిన తప్పుకి ఈ ఫ్యామిలీ మొత్తానికి క్షమాపణలు చెప్తే గనక వదిలేస్తాము, లేదంటే ఆ డీజీపీ గారి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది, పద పరాంకుశం అని చెప్పి అనగానే, ఏ ఏంటి క్షమాపణ చెప్తాను నేను అని చెప్పేసి వాళ్ళమ్మ, నాదే తప్పు క్షమించండి అని చెప్పి మామూలుగా చెప్తూ ఉంటుంది. ఇంకా సిద్ధు, క్షమాపణ ఎలా చెప్పాలో కూడా తెలీదా? ఏమయ్యా సుధా కానిస్టేబుల్, నువ్వైనా చెప్పయ్యా అంటే, నాది తప్పైపోయింది, మన్నించండి 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 అని 3 సార్లు చెప్పాలి అని చెప్పి చెప్పంగానే, ఏ సుధా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును అవును గణగారు, మరి అంతే కదా, తప్పు చేసినప్పుడు క్షమాపణలు ఎలా చెప్పాలో అమ్మగారికి తెలియపోతే నేర్పిస్తున్నాను అని చెప్పానంగానే, ఇంకా చేసేదేమీ లేక, అవును నన్ను క్షమించండి, తప్పైపోయింది అని చెప్పేసి అంటుంది. మీరొక్కరే కాదు కదా, మీరు చెప్పాల్సిందే అని చెప్పేసి అంటాడు గణ. నేనా? అస్సలు చెప్పను, చెప్పకపోతే డీసీపీ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి అనగానే, సరే క్షమించండి 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 అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు. చాలు, ఆ మాత్రం వైబ్ ఉండాలి క్షమాపణ అడగడానికి అంటుంది ప్రేరణ. ఇంకా అయిపోయింది కదా, అమ్మ రా సుధా, నాన్నని తీసుకుని వచ్చేసి అనగానే, నాన్న ఎక్కడికి వస్తారు, ఎక్కడికి రారు అంటుంది ప్రేరణ. ఏంటి, నాన్న రారా? మా నాన్న నేను తీసుకెళ్ళడానికి నీ పర్మిషన్ ఏంటి అనగానే, అవును, ఇప్పటి వరకు నీ దగ్గర మా నాన్న ఉన్నారు కదా, ఇప్పటి నుంచి మా దగ్గరే ఉంటారు మా నాన్న. ఇప్పుడు అంతకుముందు కూడా మా నాన్న చనిపోయారని చెప్పి డ్రామా ప్లే చేసావు, ఇప్పుడేమో బయటని కిడ్నాప్ చేశారు, మీ నుంచి మా నాన్నకి ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా, అందుకనే మా నాన్న మా దగ్గరే ఉంటారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా నాన్న పట్టుకుని మా ఇంట్లో లేకుండా నీ దగ్గర ఉండడం ఏంటి? ఖచ్చితంగా ఒప్పుకోను అని చెప్పేసి అనగానే, నేను కూడా ఒప్పుకోను ఖచ్చితంగా. చూడు, మీ అమ్మని
అరెస్ట్ అన్నా చేయాలి, లేదంటే మా నాన్నని ఇక్కడ వదిలిపెట్టన్నా పెట్టాలి, లేదు మా నాన్నని వదిలిపెట్టను అంటే మీ అమ్మని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి అని చెప్పి కండిషన్ పెడుతుంది. ఇంకా సిద్ధు కూడా అవును గణ, ఇప్పుడు కనుక రాజశేఖరం గారిని ఇక్కడ ఉంచకుండా ఉన్నావంటే మీ అమ్మగారిని నువ్వు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి, కాబట్టి తేల్చుకో ఏది కావాలో అని చెప్పేసి అనేసరికి ఇంకా గణ ఆలోచిస్తాడు. వాళ్ళమ్మ వచ్చి గణ నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే ఇంకా ప్రేరణని మొహం చూస్తూ ఉంటాడు. ఎన్ని రకాలుగా మోసం చేసి ఆఖరికి మా నాన్నని మీ దగ్గర పెట్టుకోవాలని చూస్తారా అని చెప్పేసి అనుకుంటూ చూస్తా, అవకాశం కోసం చూస్తా, పదమ్మా అని చెప్పేసి కానిస్టేబుల్స్ అందరూ రండి అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ వెళ్తాడు. ఇంకా సుధా వాళ్ళందరినీ పంపించేసి ప్రేరణ వాళ్ళ నాన్నని వీల్ చైర్లో తీసుకెళ్తూ నాన్న మళ్ళా మన నాన్న మన ఇంటికి తిరిగి వచ్చారమ్మా, అందుకే నాన్నకి చక్కగా హారతి పట్టి దిష్టి తీసి ఏ దెయ్యం కళ్ళు పడకుండా ఆయన ఆరోగ్యంగా తొందరగా కోలుకోవాలని దిష్టి తీయాలమ్మా అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే అలాగే ప్రేరణ అని చెప్పి సంతోషపడుతుంది ఇందిర. ఇంకా పరాంకుశం వెంటనే సిద్ధుని ప్రేరణని పిలిచి ప్రేమ పక్షులు అందంగా ఉంటారు, ఇలాగే ఉండండి అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే ఆ మాటకి సిద్ధుకి బాగా నవ్వొస్తుంది. నవ్వు రావడంతోనే నవ్వుతుంటే ప్రేరణకి కోపం వస్తుంది. ఇంకా వెంటనే మరి రాజశేఖరానికి దిష్టి తీయాలని చెప్పి వీల్ చైర్లో కూతుర్లు ఇద్దరిని తీసుకురమ్మని చెప్పి అంటుంది. ఇంకా రంజిత్ గారు కూడా అక్కడే ఉంటారు. ఇందిరాదేవి లోపలికి వెళ్ళి కర్పూరం హారతి తీసుకుని వస్తుంది. మరి బయట నుంచి ప్రేరణ వాళ్ళ నాన్నకి దిష్టి తీసి హారతిచ్చి బొట్టు పెట్టి బయట పారేసి వస్తుంది. నాన్న అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇంకా సిద్ధు వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడతాడు. ఇంకా ప్రేరణ చాలా ఎమోషనల్ అయిపోతుంది. సిద్ధు, దీనంతటికి కారణం నువ్వే, మా నాన్న మా ఇంటికి రావడానికి కారణం నువ్వే, నిజంగా నా కోసం చాలా చేస్తున్నావు, ఆ గణగాడి నుంచి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడి అలాగే మా నాన్నని మా కళ్ళ ముందు ఉండేలా చేశావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతుంది ప్రేరణ. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.